నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తనదైన శైలిలో శాసించి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ వేదికగా సరికొత్త పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసం కేంద్రంగా మంగళవారం సాయంత్రం 4:30 నుండి 5:30 మధ్య ఒక కీలక ప్రెస్ మీట్ కు సిద్ధమయ్యారు. అయితే ఏపీలో తిరుగులేని విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లో అడుగు పెట్టగానే ఎందుకు బ్రేకులు పడుతున్నాయి? జనసేన అధినేత పర్యటన చుట్టూ ఇంత హైడ్రామా ఎందుకు నడుస్తుంది? అసలు హైదరాబాద్ వేదికగా పవన్ ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. మంగళవారం ఉదయం నుంచే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పొలిటికల్ చర్చ మొదలైంది. కనీసం ప్రెస్ మీట్ కైనా పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక్క ట్వీట్ ఇటు రాజకీయ వర్గాల్లో అటు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. కేవలం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా పోలీసుల అనుమతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడంపై జన సైనికులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తన సొంత నివాసంలో మీడియా సమావేశం నిర్వహించుకునేందుకు అడ్డంకులు సృష్టించడం వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఎవరనే దానిపై చర్చ నడుస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జనసేన బృందం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ చివరి నిమిషంలో హైదరాబాద్ పోలీసులు భద్రతా కారణాలు, ట్రాఫిక్ సమస్యలను సాకుగా చూపుతూ అనుమతి నిరాకరించారు. సభకు నో చెప్పడంతో జనసేన అప్రమత్తమైంది. సభ లేకపోతే ప్రెస్ మీట్, అంతేకాని వెనక్కి తగ్గేదే లేదంటూ పవన్ కళ్యాణ్ భీష్మించి కూర్చున్నారు. కనీసం మీడియా ముఖంగానైనా ప్రజల్లోకి వెళ్లాలనేది జనసేనాని పట్టుదల. మరి ఈ ప్రెస్ మీట్ కైనా పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. పోలీసుల ఆంక్షలపై జనసేన లీగల్ టీం యుద్ధం ప్రకటించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు రిజిస్ట్రార్ ను స్వయంగా కలిసిన జనసేన న్యాయవాదుల బృందం అత్యవసరంగా ఒక రిట్ పిటిషన్ ను దాఖలు చేసింది. సభ నిర్వహించుకోవడం ప్రజాస్వామ్య హక్కని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ లీగల్ వార్ లో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే దానిపైనే ఇప్పుడు జనసేన భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రస్తుతం జనసేన క్యాంప్ లో ప్లాన్ ఏ, ప్లాన్ బి సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చి సభకు అనుమతి లభిస్తే పవన్ కళ్యాణ్ నేరుగా బహిరంగ సభలోనే ప్రసంగిస్తారు. లక్షలాది మంది అభిమానుల మధ్య తన గళాన్ని విప్పుతారు. ఒకవేళ కోర్టులో ప్రతికూలత ఎదురై సభకు అనుమతి రాకపోతే ప్లాన్ బి ప్రకారం జూబ్లీ హిల్స్ నివాసంలోనే ప్రెస్ మీట్ పెడతారు. ఈ 2 దారుల్లో ఏది ఖరారవుతుందనే ఉత్కంఠ క్షణక్షణానికి పెరుగుతుంది. మరోవైపు ఈ పొలిటికల్ హైడ్రామాలోకి ఊహించని ట్విస్ట్ వచ్చింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితతో పాటు తెలంగాణ మేధావుల ఫోరం రంగంలోకి దిగింది. పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ నివాసంలో నిర్వహించ తలపెట్టిన ప్రెస్ మీట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రాకు చెందిన నాయకుడు తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్ లో రాజకీయ సభలు, ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో జూబ్లీ హిల్స్ ఏరియాలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు ప్రయత్నించడం వెనుక పెద్ద రాజకీయ నేపథ్యమే ఉంది. గతంలో తెలంగాణ ఆంధ్ర విభజన సమయంలోనూ ఆ తర్వాత జరిగిన పలు సందర్భాల్లోనూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక శక్తులు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలంగాణలో జనసేన క్యాడర్ ను బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుండటాన్ని ఇక్కడి శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇదే ఇప్పుడు హైదరాబాద్ వేదికగా ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరు అడ్డుకోవాలని చూసినా ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తీరుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బెదిరింపులకు, ఆంక్షలకు లొంగే ప్రసక్తే లేదని తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కును ఎవరు కాలరాయలేరని జనసేన స్పష్టం చేస్తుంది. ఏపీలో కూటమి విజయం తర్వాత పవన్ కళ్యాణ్ లో పొలిటికల్ కాన్ఫిడెన్స్ పీక్స్ కు చేరింది. అందుకే ఈ హైదరాబాద్ టెన్షన్ ను ఆయన చాలా లైట్ గా తీసుకుంటూనే గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అసలు ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు? కేవలం తెలంగాణ పోలీసుల ఆంక్షలపైనేనా, లేక ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై స్పందిస్తారా? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత అక్కడ జరుగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, గత ప్రభుత్వ అక్రమాలపై విచారణల గురించి ఏమైనా సంచలన విషయాలు బయట పెడతారా? అలాగే తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది ప్రకటిస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ సాయంత్రం సమాధానం దొరకనుంది. పరిస్థితి ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందోనని హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకవైపు జన సైనికులు, మరోవైపు తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు పరస్పరం తలపడే అవకాశం ఉండటంతో జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లే దారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులను మినహా ఇతరులను అనుమతించడం లేదు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు డేగకన్నుతో నిఘా పెట్టారు. సమయం సాయంత్రం 4:30 దగ్గర పడుతుండటంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ క్లైమాక్స్ కు చేరింది. అటు అమరావతి నుండి ఇటు హైదరాబాద్ వరకు అందరి చూపు జూబ్లీ హిల్స్ వైపే ఉంది. కోర్టు తీర్పు ఎలా వస్తుంది? పోలీసులు ప్రెస్ మీట్ కు అనుమతిస్తారా? అడ్డుకుంటామని చెప్తున్న శక్తులను పోలీసులు
ఎలా నియంత్రిస్తారు? అసలు పవన్ కళ్యాణ్ నోట ఎలాంటి సంచలన వ్యాఖ్యలు రాబోతున్నాయి? ఈ కౌంట్ డౌన్ తెలుగు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపబోతుంది. ఏది ఏమైనా హైదరాబాద్ నడిబొడ్డున ఇప్పుడు నెలకొన్న టెన్షన్ వాతావరణం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ను మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సభ జరిగినా, ప్రెస్ మీట్ జరిగినా అది పవన్ కళ్యాణ్ పవర్ షోగానే మారబోతుంది. భాగ్యనగరం సాక్షిగా తేలనున్న ఈ రాజకీయ లెక్కలు భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి. ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.